సంతోషకరమైన శుభవర్తమానము నాయన నీ బిడ్డ ద్వారా మంచి అతని దూర ప్రాంతం అయా అతని మా మధ్యకి నడిచినందుకు దేవానికి స్తోత్రాలు. కాబట్టి నాయన మంచి వర్తమానముతో నాయన మంచి నడిపింపుతో మంచి ఆరాధనతో నాయన మహిమ పొంది నేను గణపరచాలని మేము ఆశ కలిగి ఉంటుండగా ఆశ కలిగిన ప్రాణాన్ని నాయన నువ్వు తృప్తిపరచగలిగిన గొప్ప దేవుడు నా తండ్రి. ఈ ప్రార్థనంతా కూడా నా తండ్రి నేను ఈ కళ్ళు దృష్టిని అతన్ని పరిశీలిస్తే దేవుడు రాత్రి సాయంకాల సమయంలో నేను నీ సన్నిధిని మేము ప్రారంభం తండ్రి ఆమేన్. నా స్తుతి పాత్రుడా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా నీవే యోగుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము ఆత్మకు ఆహారము నీ పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము దీపము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము కృపయే నా
నవాదారము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మధ్యలో ప్రసంగం వారు వచ్చి ఒక పాటను పాడతారు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు నీ ఎదుట నిలవలేరని యెహోషువతో ఈ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేసినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు నిందల పాలై నిత్య నిబంధన నీ నా దానియేలుకు సింహాసనమిచ్చినావు. సింహాల నోర్లను మూసినావు, సింహాసనమిచ్చినావు. సింహాల నోర్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము.
చక్కటి పాట వినిపించిన భువనేశ్వరికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి ఎవరైనా ఇంకా పాటలు పాడేవారు ఉంటే ముందుకు వచ్చి పాటలు చేస్తుంటున్నాం. సహోదరి చంద్రకళ మరి ముందుకొచ్చి మరి పాట పాడవచ్చుగా మనం చేస్తుంటున్నాం. సహోదరి చంద్రకళ. చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎగురుతున్నది విజయ పతాకం అనే పాటను మనము ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చెను. దుఃఖ వ్యసనములను తీసివేయును, సుఖ జీవనం చేయుటకు
మన మధ్యకు వచ్చి ఒక పాటను పాడతారు. హల్లెలూయా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన బంధము అనుబంధము, అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. దీన స్థితియందునా సంపన్న స్థితియందునా నడిచినను ఎగిరణము సంతృష్టి కలిగి ఉండునే. దీన స్థితియందునా సంపన్న స్థితియందునా నడిచినను ఎగిరినను సంతృష్టి కలిగి ఉండునే. నిత్యము ఆరాధనకు ఆరాధమా స్తోత్ర బలులు నీకే అర్పించదేసయ్యా. నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. బలహీనులలా ఎందునా అవమానముల ఎందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉండనే. బలహీనులలా ఎందునా అవమానముల ఎందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉండునే. నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయేసయ్యా. నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదయేసయ్యా. రాజా
జగమెరిగిన నా యేసు రాజా. సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధాన్యము ఈ ఆశ కలిగి ఉండునే. సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధాన్యము ఈ ఆశ కలిగి ఉండునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదయేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదయేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మధ్యలో ఉంటున్న పాస్టర్ రవి గారు కూడా వేది మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. పాస్టర్ రవి గారు, నా సహోదరుల్లో మీరు కూడా ఎవరైనా పాడగలిగితే పాడేవారు ముందుకొచ్చి మరి పాటలు పాడాలని మనం చేసుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికి సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా,
స్తోత్రం కలుగును గాక. మన మధ్యలో ఉంటున్న యవనస్తుడు జాస్వా మరి ప్రసంగి మరి ఇరువురు వచ్చి మరి ఒక కీర్తన పాడుచుంటుండగా మరి దేవుని నామాన్ని మహింపరచుదాం. ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు. ఒక పాట పాడుకొని దేవుని మహింపరుద్దాం. మహిమగల పరిచర్య పొందినందున ధైర్యపడను, కృప పొందెదను. మహిమగల పడను కృప పొందినందున శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను పిలుపు రహస్యమా, ఇదే నీ త్యాగ సంకేతమా. నన్ను పిలుపు రహస్యమా, ఇదే నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. స్తోత్రం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆఖరగా మన మధ్యలో ఉంటున్న పాస్టర్ రవి గారు మరి ఒక కీర్తన పాడుచుగా మనం ఆఖరగా ఆ పాటను పాడుకొని ముందుకు సాగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతికాంక్షణీయుడా నా యేసయ్యా. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతికాంక్షణీయుడా నా యేసయ్యా. వందనాలు వందనాలు వరాలు పంచే గుణ సంపన్నతకు లోకధన నిధులన్నీ శాశ్వతము కావని ఎరిగి తిని లోకధన నిధులన్నీ శాశ్వతము కాదని ఎరిగి తిని ఐశ్వర్యం పొందుట కొరకే ఐశ్వర్యం పొందుట కొరకే ఉపదేశ క్రమమొకటి నాకిచ్చితివే. వందనాలు వందనాలు వరాలు పంచే గుణ సంపన్నతకు నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతికాంక్షణీయుడా నా యేసయ్యా. నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతికాంక్షణీయుడా నా యేసయ్యా. వందనాలు వందనాలు వరాలు పంచే గుణ సంపన్నతకు
ఆద్యంతము లేని అమరత్వము నీ సంతము. ఆద్యంతము లేని అమరత్వము నీ సంతము. వారసత్వపు హక్కులన్నీయు నీ ఆజ్ఞను నెరవేర్చగ దయచేసితివి. వారసత్వపు హక్కులన్నీయు నీ ఆజ్ఞను నెరవేర్చగ దయచేసితివి. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, నీ త్యాగశీలతకు నీ వశమైతిని ఆశ్రయుడా నా యేసయ్యా. నీ త్యాగశీలతకు నీ వశమైతిని ఆశ్రయుడా నా యేసయ్యా. వందనాలు వందనాలు వరాలు పంచే Praise the Lord. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒక హెచ్చరిక నేను చెబుతూ ఉంటున్నాను. సౌండ్ తక్కువ చేయండి. ఒక హెచ్చరిక సమయం అయింది, మీరు పాడాలనుకుంటున్నారు కాబట్టి ఒక పల్లవి ఒక శరణం, ఎందుకంటే ఆరాధన పాట కూడా ఉంటుంది, లేట్ అయింది ఇప్పటికే. మరి పాడండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జన్మించిన శ్రీ యేసుని నీడలో, Praise the Lord. జన్మించిన శ్రీ యేసుని నీడలో చింత లేదు చాలా సంతోషం, బాధ లేదు భయము లేదు భలే ఆనందం. Happy
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికే సమయం అయింది కనుక మరి దైవ సేవకులు మన మధ్యకు ఉంటున్నారు. మరి దైవ సేవకులు మధున్న గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. ఎందుకంటే దేవుని ప్రత్యేకమైన కీర్తనలతో ఆరాధించుకొని మనం ముందుకు సాగుతూ ఉంటున్నాం. అందరు కూడా మరి పైకి లేచినట్లయితే మరి ఆరాధన కీర్తనను అని గారు వస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా, ఎందుకంటే దైవ సేవకులు మనము ఘనపరచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన కీర్తన మనం పాడుకొని దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే మీరే చాలా డామినేట్ చేస్తున్నారు. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. వెరీ గుడ్. దేవుడు నాకు ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి, అలానే జాషువా నన్ను ప్రేమించి తను నాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి నేను మీ మధ్య రావడానికి దేవుడు కృప చూపించారు. ఈరోజు క్రిస్మస్ అనగానే మనందరికీ అర్థమయ్యేది ఏంటంటే, క్రిస్మస్ అనగానే మనందరికీ వచ్చే అవగాహన ఏంటంటే చాలా సంతోషం. క్రిస్మస్ అనగానే చాలామంది కేకులు పంచుకుంటారు, ఇవన్నీ పెట్టుకుని రండి మాతో సెలబ్రేట్ చేసుకుందాం అని ఒక పెళ్లి చేసినట్లుగా చక్కగా భోజనాలు చేసి చాలా చక్కని ఒక సంతోషాన్ని పంచుకోవడానికి రీజన్ ఏంటి, అసలు ఈ సంతోషం ఎందుకు జరిపించుకోవాలి అన్న విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మీతో పంచుకోవాలని నేను పూణే నుంచి మీ దగ్గర రావడానికి దేవుడు కృప చూపించాడు. అయితే నా సంతోషకరమైన ఈ యొక్క వర్తమానాన్ని నేను పంచుకో ముందల ఎవరైనా కానీ బైబిల్ చదవగలిగిన వాళ్ళు మీ దగ్గర ఒక మైక్ పెట్టుకుని నాతో పాటు నేను చెప్పిన రెఫరెన్స్లు చదవాల్సిందిగా, మీ దగ్గర ఒక మైక్ పెట్టుకుని దయచేసి చదవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. లోకా రాసిన సువార్త 1వ అధ్యాయము, లోకా రాసిన సువార్త 1వ అధ్యాయము. ప్రాముఖ్యంగా నన్ను ఈ యొక్క మీటింగ్ పిలిచిన జాషువాకి, అలానే వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతంగా ఎక్కడెక్కడో దూర ప్రాంతమైన ఉన్న మనలందరినీ ఆయన నామంలో ఐక్యపరిచాడు. అయితే ఈ సంతోషకరమైన సువార్తమానంలోనికి వెళ్ళబోయే ముందల నేను వాక్యాన్ని చదువుకుని, కొన్ని వాక్యాలు చదువుకుని దానిలో నుంచి వాళ్ళకి ఎందుకు ఈ సువార్తమానం ఎందుకు ఇది మనకు ఆశ్చర్యకరమైన, ఎందుకు సంతోషమైందో ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు చూసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. లోకా రాసిన సువార్త 1వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుకుందాం. 28 నుంచి 37 వరకు చదువుకుందాం. 28 నుంచి 37 వరకు చదువుకుందాం. బైబిల్ కలిగిన వాళ్ళందరూ దయచేసి, బైబిల్ కలిగిన వీరందరూ ఒక మొబైల్ కానీ లేకపోతే మీ దగ్గర ఏమైనా కానీ
ఓపెన్ చేసి నాతో కలిసి మీరు చదవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. లోకరాసిన సువార్త 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. 28 నుంచి. ఆ దూత వచ్చి లోపలికి వచ్చి ఆమెను చూచి అన్న చదవండి. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాన్నే, ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటే అయినా నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. చాలండి. ఇక్కడ 20 నాతో కలిసి మీరందరూ కలిసి ఈ మాటలు చదవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. 34వ వచనం చదువుదాము, అలానే 37వ వచనం. అందరూ మీరు బైబిల్ ఓపెన్ చేసిన వారందరూ నాతో కలిసి ఈ విధంగా చదవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. 34. అందుకు మరియా, నాతో కలిసి చదవండి మీరు కూడా. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. 37వ వచనం చదువుకుందాం. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు కానబోతుడైన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాల సమయంలోని బిడ్డలమైన మేము ఈ సంతోషకరమైన సువర్తమానంలోనికి, సంతోషకరమైన క్రిస్మస్లోనికి వచ్చి నీ సందేశాన్ని వినాలని ఆశతో నీ పాదాల దగ్గర చేరి ఉండగా నాతోనూ మాతో మీరు మాట్లాడమని మీరు మాట్లాడుతున్న పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఇక్కడ చూసినట్లయితే ఆ క్రిస్మస్ దినాన దేవదూత వచ్చేసి మరియం గారి దగ్గరికి వచ్చి చెప్తా ఉంది. మరియం దగ్గరికి వచ్చి ఏం చెప్తుందంటే, అమ్మా ఇదిగో దయాపాప్తురాలా, నీకు శుభము. ఎందుకు శుభం అంటే ప్రభు నీకు తోడై ఉన్నాడని దేవదూత వచ్చేసి, మీరు స్కిట్లో చూసి ఉంటారు, చిన్నపిల్లలు స్కిట్లు వేస్తుంటారు కదా, చూసినప్పుడు దేవదూత వచ్చి అక్కడ మరియం గారు ప్రార్థన చేసుకుంటా ఉంటే మరియం గారి దగ్గరికి వచ్చేసి, అమ్మ మరియం తల్లి, ఇదిగో నువ్వు దయాప్రాప్తురాలివి, నువ్వు దేవుని చేత నువ్వు కృప పొందిన దానివి, దేవుడు నీకు తోడుగున్నాడు అని దూత చెప్తా ఉంటే ఆ మరియ భయపడుతున్నట్లు మనం చిన్నపిల్లలు స్కిట్లు వేస్తుంటాం. అయితే స్కిట్లు వేస్తూ ఉంటే అక్కడ ఆ మరియ భయపడతా ఉంటే ఆ మరియకి ఇలా చెప్తూ ఉంటాడు, అమ్మా నువ్వు ఒక గర్భం ధరించిపోతున్నావు, నువ్వు పుట్టబోయే శిశువు ఎలాంటి వాడంటే ఆయన సర్వోన్నతుడైన కుమారుడు అనబడతాడు, దావీదు సింహాసనం యుగయుగాలు పరిపాలన చేస్తాడు అని చాలా విషయాలు చెప్తా ఉంటే మరియం గారు భయపడుతూ ఉంటుంది. ఇవన్నీ ఓకే, పుట్టబోయే శిష్యుడు నేను గర్భం ధరిస్తాను, పుట్టబోయే శిష్యుడు దావీదు కుమారుడు సింహాసనాన్ని యుగయుగాలు పరిపాలన చేస్తాడు, ఇవన్నీ కరెక్టే. కానీ నేను పురుషుని ఎరగని దానినే, నేను జస్ట్ ప్రదానం చేయబడ్డాను, నేను జస్ట్ నాకు ఎంగేజ్మెంట్ అయిన అంతే. ఎంగేజ్మెంట్ అయిన నేను ఇంతవరకు పురుషునితో ఏ పురుషునితో నాకు సంబంధం లేదు, ఏ పురుషుని నేను ఫిజికల్గా నేను ఎవరిని కలవలేదు. కన్యనైనా నాకు ఏ విధంగా నేను గర్భం ధరిస్తాను? జనరల్గా మనకి పిల్లలు పుట్టాలంటే భార్య భర్తలు మనకు తెలిసిన విషయాలే. అయితే భార్య భర్తల యొక్క దేవుని సృష్టిలో దేవుడు పిల్లలను అభివృద్ధి చెందాలి. భార్య భర్తలను చేసి ఆ భార్య భర్తలను చేసిన తర్వాత అభివృద్ధి పరచమనండి, మీరు పిల్లలను కనండి అని దేవుడే చెప్పాడు. అయితే ఈ దేవుడు చెప్పిన ఈ ప్రణాళికలో ఒక పిల్లలను కనాలంటే ఒక పురుషుడు స్త్రీ ఉండాలి. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అమ్మ ఏ పురుషుని ప్రమేయం లేకుండా నీకు గర్భం ధరిస్తావు అనగానే ఆమె కొంచెం భయం వేసింది. ఎందుకు భయం వేసిందంటే, ఏ పురుషుడు ప్రమేయం లేకుండా నేను గర్భం ఎలా ధరిస్తాను అని చెప్పడమే కాకుండా అక్కడ ఒక మాట అడుగుతా ఉంది. ఏమడుగుతుందో చూడండి, ఏమంటుంది? ఇది ఎలాగూ 34 వచ్చిండు, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని. క్రిస్మస్ దినాన ఒక బిగ్ క్వశ్చన్ అడుగుతుంది, ఎలా జరుగుతుంది? హౌ ఈజ్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం అని అడుగుతా ఉంటే అక్కడ జవాబుగా ఏం చెప్తున్నాడంటే చూడండి, 37వ వచనంలో చూసినట్లయితే దేవుడు చెప్పిన ఏ మాటను
నిరర్థకం కానేరదని బైబిల్ చెప్తుంది. దానినే ఇంగ్లీష్లో ఏం రాయబడుతుందంటే ఇక్కడ దేవుడు చెప్పిన మాటలు నిరర్థకం కావని తెలుగులో రాయబడింది, కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇలా ఉంటుంది చూడండి. విత్ గాడ్ నథింగ్ విల్ బి ఇంపాసిబుల్. ఇంగ్లీష్ వర్షన్ కానీ మీరు చదివినట్లయితే ఇంగ్లీష్లో ఏముంటుందంటే విత్ గాడ్ నథింగ్ ఈజ్ బి ఇంపాసిబుల్. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఇక్కడ దేవదూత అడుగుతుంది, లేకపోతే దేవదూతని మరేం అడుగుతుంది, అయ్యా అమ్మా దేవదూత నువ్వు చెప్పినవి బాగానే ఉన్నాయి, దావీదు కుమారుడు లేకపోతే ఆ మెస్సియా నా గర్భంలో పుడతాం అంతకన్నా సంతోషమైంది ఇంకేముంది, మంచిదే, కానీ ఇది ఎలా సాధ్యం అని క్వశ్చన్ అడుగుతుంటే అది మనుషులకి అసాధ్యమేమో కానీ దేవునికి అసాధ్యమైంది ఏది, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ గాడ్. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఈ రాత్రికాల సమయంలో నేను క్రిస్మస్ సందేశాన్ని మీ ముందర తీసుకురావాలనుకున్న ఒక సందేశం ఏంటంటే మన జీవితాల్లో కూడా చాలా ప్రశ్నలు ఉండొచ్చు. ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా అవుతుంది, ఇది నేను నా భవిష్యత్తులో ఎలా ముందుకెళ్తాను, ఇక నేను ఇంతేనా అని చాలామంది వారి కుటుంబాలను బట్టి వారి స్థితిని బట్టి చాలామంది బిగ్ క్వశ్చన్ ఎలా, ఇది ఎలా, ఇది ఎలా, ఇది ఎలా అని అలా అడుగున్న నీ క్వశ్చన్కి జవాబుగా దేవుడు క్రిస్మస్ దినాన దేవుని దూత చెప్తున్న మాట ఏంటంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ గాడ్. విత్ గాడ్ నథింగ్ విల్ బి ఇంపాసిబుల్. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. అదేంటో ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నాను. ఇక్కడ చూసినట్లయితే వాస్తవానికి ఈ మరియం గారు మనలాంటి మంచాలపల్లి లాంటి చిన్న పల్లెటూరులో నజరేతు అనే ప్రాంతానికి చెందిన ఆవిడ. ఆ మరియం గారు నజరేతు అనే ప్రాంతానికి చెందిన ఆవిడ, చిన్న పల్లెటూరు. ఎక్కడో ఇంకా మనం ఈ మంచాలపల్లి ఇంకా నయ్యం, కొంచెం పర్లేదు, పెద్ద విలేజే. కానీ నజరేత్ అన్నది చాలా చాలా నెగ్లిజిబుల్, చాలా చిన్న ప్రాంతం. ఆ చిన్న ప్రాంతం ఎవరు పట్టించుకోరు. ఆ ప్రాంతం గురించి ఏమంటారంటే దానిలో నుంచి ఏదైనా మంచిది రాగలదా, ఆ చిన్న పల్లెటూరులో నుంచి గొప్పది ఏమైనా రాగలదా అని ఆ రోజుల్లో ఈ మరియం గారు ఉన్న ఆ పల్లెటూరు గురించి అందరూ ఇలా అనుకునేవాళ్ళు. దీనిలో నుంచి నజరేతులో నుంచి మంచిదేనా రాగలదా అనే అలాంటి నెగ్లిజిబుల్ చిన్న పల్లెటూరులో ఆమె పుట్టింది. ఆమె నివసిస్తుండేది. మరియం గారు నివసిస్తూ ఉంటే ఆమె ఎంత పేదరాలంటే ఆమె కనీసం దేవాలయానికి వెళ్ళి సరైన రీతిలో కానుకలు ఇవ్వలేని అలాంటి పేదరాలు ఈ మరియం గారు. అలాంటి కడు పేదరాలు ఆమె ఎక్కడో పల్లెటూరులో, పక్కా పల్లెటూరు, చిన్న పల్లెటూరులో ఉన్న ఆ పల్లెటూరులో ఉన్న వ్యక్తి, ఆమెకి దేవుని చేత దయ పొందుకునే అర్హత ఏమీ ఉన్నట్టు ఇక్కడ మనకు అనిపించదు. లేకపోతే దేవుని దగ్గర నుంచి ఆ గొప్ప ఆ ఇంపాసిబుల్ థింగ్స్ పొందుకునే ఆ గొప్ప విషయాలేమి ఇక్కడ ఉన్నట్లేం కనిపించవు. కానీ దేవుడు ఎవరిని చూస్ చేసుకున్నాడంటే ప్రజలందరికీ నెగ్లిజిబుల్ అయినా ఎవరు పట్టించుకొని ఒక ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక స్త్రీ దగ్గరికి శుభవర్తమానాన్ని తీసుకొచ్చాడు. ఆ స్త్రీని పట్టించుకుని ఆమెకి దగ్గరికి వచ్చి శుభం కలుగును గాక. ఈరోజు మంచిరాపల్లిలో ఉన్న మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరికే ఇక్కడ ఎవరి పేరైనా ఒక పేరు చెప్పండి అమ్మా, ఎప్సి. ఇక్కడున్న ఎవరు ఎప్సిబా దగ్గరికి వచ్చి అమ్మా ఎప్సిబా నువ్వు దయాప్రాప్తురాలా, నువ్వు దేవుని చేత నువ్వు కృప పొందేవని దేవదూత నీతో మాట్లాడుతుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. వాస్తవానికి నీ గురించి నువ్వు చూసుకుని మన జీవితంలో గొప్పవాళ్ళం అవుతామా, మనం కూడా గొప్పగా అవుతామా, మన స్టడీస్లో ముందుకెళ్తామా, మన పేదరికం నుంచి ముందుకెళ్తామని రకరకాల క్వశ్చన్స్తో మనం ఉంటాం. ఇలా ఉన్న మన దగ్గరికి వచ్చి దేవతతో చేసి నువ్వు దయాప్రాప్తురాలివి, నేను నిన్ను ఆస్వాదించిపోతున్నాను, దేవుడిని కనికరించి దేవుడి సన్నిధి నీతో ఉంచిపోతున్నాడు అని చెప్తా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. అసలు దేవదూత మన ఇంటికి వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది. దేవదూత మీ ఇంటికి వచ్చింది అనుకోండి, ఎక్కడో మన పల్లెటూరులో ఎక్కడో ఉన్నాం, మన ఇంటికి మనం ఏదో చిన్న పనులు చేసుకుంటా ఉన్నాం, మన దగ్గరికి వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ రోజుల్లో నజరేత్ అనే చిన్న పల్లెటూరికి దేవదూత వచ్చి ఇలా చెప్తుంది, అమ్మా దయాప్రాప్తురాలా నీకు శుభం. అదేంటంటే దేవుడిని నువ్వు గర్భాన్ని ధరించిపోతున్నావు. అది ఎలా అంటే అది పురుషులకి, అది దేవుని నువ్వు ఏ పురుషునితో సంబంధం లేకుండానే నువ్వు గర్భం ధరించిపోతున్నావు. అది ఎలా అంటే పరిశుద్ధ ఆత్మ చేత పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నీ హృదయంలో నీ గర్భంలోకి వస్తున్నారు. నీ గర్భంలో ఆయన ఒక శిశువుని పుట్టించబోతున్నాడు. ఆ పుట్టే శిశువు ఎలా ఉంటాడంటే నార్మల్ మనిషిలాగా నీకులాగా మాకులాగా పుట్టే ఆయన కాదు. ఆయన 100% దేవుడు, 100% మానవుడుగా ఆయన నాకు నీ పోలికలు నా పోలికలు పుట్టాలి కాబట్టి నీ గర్భానికి వచ్చాడు. ఆయన దేవుని సాక్షాత్తు దేవుడై ఉండాలి కాబట్టి పరిశుద్ధాత్మ చేత ఆయన నీకు గర్భం ఇవ్వబోతున్నాడు. ఆయనకు 100% దేవుడు, ఆయన 100% మానవుడు.
చాలా మంది అంటారు యేసుక్రీస్తు కూడా ఒక మానవుడే, ఆయన కూడా ఒక ప్రవక్తే అని అంటారు. యేసుక్రీస్తు ప్రవక్త కాదండి, దేవుడు. ఎందుకనంటే ఆయన నీకులాగా నాకులాగా ఒక స్త్రీ పురుషుల కలయికతో పుట్టలేదు. ఆయన పుట్టిన పుట్టక ఎలాంటిదంటే కేవలం దేవుని చేతే దేవుడు కలగ చేసుకుని ఆయన గర్భాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఎలాంటిదంటే ఆయనకు 100% దేవుడు, 100% మానవుడు. ఆయన నరుల లాంటి ఒక ప్రవక్త కాదు. ఆయన ఆ ప్రవక్త మించి దేవాది దేవుడు యేసుక్రీస్తు. అందుకనే అమ్మా ఎలా పుడతాడు, నేను ఏ పురుషునితో ప్రమేయం లేకుండా నేను ఎలా పుడతానంటే, నువ్వు పుట్టి నీ గర్భంలో ధరించేది ఎవరినంటే సాక్షాత్తు దేవుడు నేను ధరించబోతున్నావు. కాబట్టి ఆయన దేవుడి యొక్క అద్భుతమైన రీతిలో ఆయన నీకు గర్భాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయన నీకు గర్భాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడు అని చెప్పేసి అన్నాడు. దేవుడు గర్భాన్ని ధరించిపోయే దేవుడు, ఆయన పరిశుద్ధుడిగా ఉంటాడు. ఆయన కార్యాలు, ఆయన అద్భుత కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. యేసుక్రీస్తు భూమి మీద పుట్టిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించి ఆయన తిరుగుతూ ఆయన పరిచర్య చేస్తూ ఉంటే ఆయన చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయంట. ఎవరు చేయలేని, ఎవరు ఆయనలాగా మాట్లాడినట్లు, ఆయనలాగా బిహేవ్ చేసినట్లు, ఆయనలాగా స్పందించినట్లు, ఆయనలాగా సూచక్రియలు చేసినట్లు భూమి మీద ఇంకెవరూ చేయలేదని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఒకరోజు దానికి ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు 100% దేవుడు అనడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఏదైనా మన జీవితంలో చేయగలడు, మనకి ఇంపాసిబుల్ అనుకున్నాయి కూడా పాసిబుల్గా చేయగలిగిన వాడు యేసుక్రీస్తు అనడానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక రోజంట యేసు ప్రభు ఆయన స్వస్థత చేస్తూ మినిస్ట్రీ చేస్తూ ఒక వీధి గుండా వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే ఆ యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ వచ్చే స్త్రీ కూడా ఎలాంటి స్త్రీ అంటే, వచ్చిన స్త్రీ కూడా ఎలాంటిదంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అంటే రక్తం కారుతూనే ఉంటుంది. నాకు భార్య ఉంది, నా భార్యకి మన్స్ అని అంటారు, తెలుసు కదా, దాని ఏమైనా పీరియడ్స్ అంటారు, దానికి సిగ్గుపడాల్సిన ఏమి లేదు. అయితే ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు మనకి రక్తం కారుతూ ఉంటుంది, స్త్రీలకి తెలిసిందే. మనకు 1 వీక్ 10 రోజుల్లో, అదే ఆ వారం రోజులే మనకు అలా రక్తం కారుతూ ఉంటే తెలియని అనీజీగా ఉంటుంది. అంటే నాకు తెలియదు, ఆ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ మా ఆవిడ చెప్తూ ఉంటుంది. తెలియని ఒక కడుపులు నొప్పో లేకపోతే తెలియని ఒక విధమైన ఫీలింగ్స్ ఉంటాయి. అంత నార్మల్ లాగా ఉండలేరు లేడీస్. ఒక 1 వీక్ లేకపోతే 4 రోజులు 5 రోజులు ఉండే ఈ పీరియడ్స్తోనే మనం ఇంత బాధపడతా ఉంటే ఈ స్త్రీ 12 సంవత్సరాలు రక్తస్రావం అవుతూనే ఉందంట. 12 సంవత్సరాలు ఈమెకి రక్తస్రావం అవుతా ఉంది. 12 సంవత్సరాలు ఈమె ఎల్లని వైద్యులు లేరు, కలవని వైద్యులు లేరు, చేయని ప్రయత్నం లేదు. ఒకసారి చూడండి, బైబిల్ చెప్తుంది, మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనంలో ఈ మాటలు ఉంటాయి. ఎవరైనా చదివి సహాయం చేయగలరా? మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడును అనుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అనుకుని గ్రహించుకొనెను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే 25వ వచనంలో 26లో కూడా చూసినట్లయితే ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడెను. అక్కడ చాలా తెలుగు బైబిల్లో చాలా క్లియర్గా రాసి ఉంటుంది, తిప్పలు పడింది. ఈ స్త్రీ 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడతా ఉంది. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడటమే కాకుండా ఈమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. డాక్టర్ లేరు, చెయ్యని ప్రయత్నం లేదు. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి వేతన చెందుతూ ఆయన చేయని ప్రయత్నం లేదు, ఆమె ఎల్లని వైద్యులు లేరు. అందరి దగ్గరికి వెళ్ళి తిప్పలు పడింది, కానీ ఆమెకి వైద్యం అవలే, ఆమెకు నయం కాల. అన్ని ప్రయత్నాలు చేసి ఆమె తిప్పలు పడి అంత ఆమెకి స్వస్థత కలగకపోతే ఎవరో చెప్పారంట, ఎక్కడో విందంట, అమ్మా ఇదిగో యేసు ప్రభుని ఆయన వచ్చాడు, ఆయన దగ్గరికి వెళితే ఆయన స్వస్థత పరుస్తాడు అని చెప్పారంట. ఎవరో
చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, పుట్టుకుట్టు వాళ్ళు కూడా స్వస్థత పొందుతున్నారు. కుష్టు వాళ్ళు కూడా వ్యాధిగ్రస్తుల నుంచి వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. అనేకమైన అద్భుతాలు యేసుక్రీస్తు చేస్తున్నాడు. యేసుక్రీస్తుకి ఒక పేరు, ఆయన ఇంపాసిబుల్ చేయగలిగిన దేవుడు, అసాధ్యమైన దానిని సాధ్యం కలిగిన యేసుక్రీస్తు మన గ్రామాల్లోకి వస్తున్నాడు. ఆయన దగ్గర కానీ వెళితే నువ్వు స్వస్థత పొందుతావని ఎవరో చెప్పారంట. చెప్పిన మాట విని నిజంగానే యేసు ప్రభు వస్తున్నాడు కదా మన ఊరు, ఆయన దగ్గరికి వెళ్దాం అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిందంట ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఈ స్త్రీ. అయితే యేసుప్రభు దగ్గరికి వెళ్ళామనుకుంటే అప్పటికే యేసుప్రభు ఆ ఊరిలో నుంచి వెళ్తా ఉంటే చాలామంది జనసమూహము యేసుప్రభు చుట్టూ వచ్చి యేసుప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రం మార్గం లేనట్టుగా ఉందంట. అయితే ఈ స్త్రీ చాలా డిసప్పాయింట్ అయింది. అయ్యో యేసుప్రభు దగ్గరికి వద్దామనుకుంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళడానికి మార్గం లేకుండా అంత క్లోజ్ అయిపోయింది. యేసుప్రభు దగ్గరికి ఎలా వెళ్ళాలి, నా ఈ 12 సంవత్సరాలు ఈ రక్తస్రావం నుంచి నేను ఎలా బయటపడాలి అని చాలా వేదన చెందుతుందంట. అయితే కొంచెంసేపు ఆగిన తర్వాత ఆమెకు డిసైడ్ అయిందంట, కనీసం యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను స్వస్థపరచు అని చెప్పే అవకాశం లేకపోయినా కనీసం యేసుప్రభు వెనకాలగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రం చెంగు పట్టుకుందాం, ఆయన యొక్క వస్త్రాన్ని పట్టుకుందాం అనుకుని డిసైడ్ అయిపోయి జనాలు లోపలికి వెళ్ళిపోయిన యేసుప్రభు దగ్గరికి సమీపించడానికి జనాలు ఎలా చెప్పినా కానీ మొత్తానికి ఎలాగోలా నెట్టుకుంటూ ఆమె అక్కడ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు జనాలు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే వాస్తవానికి ఏమో పరిస్థితి చూసినట్టు అప్పటికే ఆమె ఎంతగా వేదన చెందిందంటే ఫిజికల్గా ఆమె శారీరకంగా చాలా బలహీనం అయిపోయింది. 12 సంవత్సరాలు రక్తం కారుతూ ఉంటే, రక్తం పోతూ ఉంటే ఏ మనిషి అయినా బలంగా ఉంటాడండి? మన బాడీలో ఉన్న రక్తం అంతా కారిపోతూ ఉంటే ఏ మనిషి అయినా బలంగా ఉంటాడా? ఆమె బక్క పీనుగా అయిపోయి ఉంటుంది, ఇలా అయిపోయి ఉంటుంది. అలా అయిపోయిన వ్యక్తి ఆ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి యేసుప్రభుని ఎలా అయినా ముట్టాలనుకుంది. ఎక్కడ బలం ఉంటుందండి? చాలామంది గుంపు కూడారు. ఆ గుంపు కూడిన వాళ్ళలో నుంచి యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ తోసుకుని ఎలా వెళ్ళగలుగుతుంది బలహీనమైన స్త్రీ? అంతేకాకుండా ఆమె ఎమోషనల్గా అందరూ పట్టుకుని నీకు జబ్బు వచ్చిందని అందరు హేళన చేస్తూ ఉంటే, అయ్యో ఈ జబ్బు నుంచి నాకు ఎలా విడుదల కలుగుతుంది? ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అందరి దగ్గరికి వెళ్ళాను, ఏ డాక్టర్ కూడా నయం చేయలేకపోయాడు, ఇది ఎలా పాసిబుల్ అవుతుందని ఆమె మానసికంగా ఆమె ఈ యొక్క జబ్బు నుంచి బయటపడలేక ఎంతో వేదన చెంది మానసికంగా కుంగిపోయిన పరిస్థితిలో ఉంది ఈమె. అంతేకాకుండా ఈమె డబ్బు అంతా ఖర్చు పెట్టుకుంది, ఫైనాన్షియల్ కూడా చాలా వీక్ అయిపోయింది. ఎందుకనంటే ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టుకుంది. ఇంకా ఆమె దగ్గర డబ్బు లేదు, మొత్తం డబ్బు అంతా ఖర్చు పెట్టుకుంది. అలాంటి పేదరాళ్ళు ఆమె శారీరకంగా బలహీనంగా అయిపోయింది. ఎమోషనల్గా ఆమె మానసికంగా ఇక నాకు స్వస్థత పొందలేను, ఇక నా మంచి రోజులు రావు అని ఆమె మెంటల్గా డిసైడ్ అయిపోయి చాలా వేదన చెందుతూ ఉంది. అలాంటి పరిస్థితిలో ఉంది. ఆమె దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. అంతేకాకుండా స్పిరిచువల్గా చూసినట్లయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా రక్తం కారే వాళ్ళని ఆధ్యాత్మికంగా గురువులు లేకపోతే అక్కడ ఉన్న పాస్టర్లు దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. బైబిల్ ప్రకారం లేకపోతే ఆ రోజుల్లో వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారం అలా రక్తం కారే వాళ్ళని ఏమంటారంటే అన్క్లీన్, అపరిశుద్ధమైన వాళ్ళు కాబట్టి ఎక్కడైనా పరిశుద్ధమైన ప్లేస్కి లేకపోతే ఎక్కడైనా ప్రార్థన కూటాలకు వాళ్ళు రానివ్వరు. ఈ స్త్రీని కూడా ఎవరు రానియడానికి కుదరట్లేదు. ఎందుకంటే ఆమెకున్న పరిస్థితిని బట్టి అపరిశుద్ధం అయిపోయింది కాబట్టి ఆమెను దగ్గర ఎవరు రానివ్వట్లేదు. ఆమె పరిస్థితి శారీరకంగా బక్కపీలుగా అయిపోయింది. అంతేకాకుండా ఎమోషనల్గా ఇక నాకు హోప్ లేదని నిరుత్సాహంలోకి వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఆమె చూసినట్లయితే ఆమెకున్న డబ్బంతా ఆ వైద్యులకి ఈ వైద్యులు ఖర్చు పెట్టేసి ఆమె ఏ డబ్బు లేక ఎంతో బలహీనరాలైపోయింది. ఆమె దగ్గర చిల్లిగా పోలేని అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. స్పిరిచువల్గా చూస్తే, ఆధ్యాత్మికంగా చూస్తే అక్కడ ఉన్న వాళ్ళు దగ్గర రానికుండా, యేసుక్రీస్తు దగ్గర రానికుండా, అలానే చర్చికి రానికుండా మీరు దూరంగా ఉండండి, ఎందుకంటే అపవిత్రాలు అయిపోయావు, నీళ్ళు అలా రక్తం కారే వాళ్ళని అలా అపవిత్రులుగా మేము పరిగణిస్తామని చెప్పేసి అనేవాళ్ళు. కావాలంటే చూడండి, లేవీలు రాసిన కాండము 15వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు ఎవరైనా చదువుతారా? లేవీలు రాసిన కాండము 15వ అధ్యాయము, లేవీల కాండము 15వ అధ్యాయము 25, 27 వచనాలు. లేవీ కాండము 15వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు. 15వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు. 15, 25 నుంచి 27 వచనాలు. ఒక స్త్రీ కడగా నుండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా నుండు కాలమైన తర్వాత అయినను స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండి దినముల వలెను ఆ
ఆ స్రావ దినములన్నీ ఉండెను. ఆ, ఇక్కడ చూసినట్లయితే ఆమె ఆ, అపవిత్రురాలు. ఆమె అపవిత్రాలు అంటే రక్తస్రావం కలిగే స్త్రీ ఆమె అపవిత్రాలు అని బైబిల్ లేఖనాల్లో రాయబడింది పాత నిబంధనలో. అందుకని అక్కడున్న సేవకులు కానీ ఎవరు దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. ఈ స్త్రీ పరిస్థితి ఎంత ఘోరంగా అయిపోయిందంటే చర్చి ఫాస్టల్ దగ్గర రానివ్వట్లేదు, రక్తం మొత్తం కారిపోయి బలహీనంగా అయిపోయింది. అలానే ఆమె దగ్గర ఉన్న డబ్బంతా ఎమోషనల్గా ఇక నాకు మంచి రోజు రాదని బాధపడతా ఉంది. అలానే చూస్తే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతా ఉంది. ఎగ్జాక్ట్లీ మరీ కూడా ఇలానే బాధపడతా ఉంది. మరియమ్మ గారి దగ్గరికి వచ్చి దేవతతో చెప్తా ఉంటే, అమ్మా ఇది ఎలా పాసిబుల్ అవుతుంది, నేను పురుషుని ఎరిగిన దాన్నే, నేను కానీ ఇలా నేను గర్భం పెళ్ళి అవ్వకముందలే నేను గర్భం ధరించాను అనుకుంటే ఇరుగు పొరుగు వారు నా గురించి ఏమనుకుంటారు, నేను పెళ్లి కాకముందలే నాకు గర్భం ధరిస్తే పక్కవారు ఏమనుకుంటారు, నేనేదో అక్రమ సంబంధంతో నేను గర్భం ధరించాను అనుకోరా, లేకపోతే నాకు జస్ట్ ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిన భర్తతో నేను పెళ్లి కాకముందలే నేను శారీరకంగా కలిసానని అనుకోరా, ఇది ఎలా, ఈ విషయం కానీ పెద్దలకు తెలిస్తే నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారు కదా, ఇది ఎలా, ఇది నేను ఒకలా కానీ నేను పెళ్లి కాకముందే నేను గర్భం ధరించానని కానీ తెలిస్తే పక్కవారికి కానీ తెలిస్తే వాళ్ళు రాళ్ళు తీసుకుని కొట్టి చంపేస్తారు, రాళ్ళు తీసుకుని కొట్టి చంపేస్తారు. ఈ విషయాన్ని ఎలా పెళ్లి కాకముందర ఎలా అని చెప్పేసి ఆమె బాధపడతా ఉంటే, ఇది ఆమె ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు పుడతాడన్న సంతోషం పక్కనుంటే ఇంకో పక్కన ఏం జరుగుతుందో తెలియదు. పొరపాటున యేసుక్రీస్తు లేకపోతే తను గర్భం ధరించిందని ఇరుగు పొరుగు వారికి తెలిస్తే వారు ఎక్కడ రాళ్ళు పెట్టి చంపేస్తారని భయం. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువుని ఆమె అంగీకరించడానికి, యేసు ప్రభు గర్భం ధరించడానికి ఆమె ఇష్టత చూపించింది. ఇక్కడ ఈ 12 సంవత్సరాల రక్తస్రావమైన స్త్రీ కూడా ఆమె కూడా ఏమనుకుందంటే, ఆమె పరిస్థితి అంత హీనంగా అయిపోయిన తర్వాత ఆ స్త్రీ అనుకుంది, ఇక నాకు ఎక్కడా హోప్ లేదు, ఎవరి దగ్గర నేను అక్కడ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి అన్ని తిరిగాను, ఎక్కడ ఎవరు నన్ను బాగు చేయలేకపోయారు, యేసుక్రీస్తు అనే ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయిపోయింది. వెళ్ళి ఇలాంటి బలహీనమైన స్థితిలో ఇలాంటి అలా ఆమెకి నిరుత్సాహం లేని అంటే హోపు లేని నిరీక్షణ లేని సమయంలో శారీరకంగా వీక్ అయిపోయిన స్థితిలో ఎవరు దైవ సేవకులు కానీ పాస్టర్లు కానీ ఎవరు దగ్గర రాని సమయంలో ఆమె డిసైడ్ అయిపోయింది, ఏదో విధంగా చేత యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం, యేసు ప్రభుని కనీసం వెనకాలైనా కానీ ఎలాగైనా వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని పట్టుకుందాం. వాస్తవానికి చూసినట్లయితే ఆమె దగ్గరికి అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. వైద్యుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ వైద్యుల దగ్గర కూడా ఆమె స్వస్థత పొందలేకపోయిందంట. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు అంగి పట్టుకోగానే ఆమె స్వస్థత పొందినట్లు అక్కడ యేసు ప్రభువే చెప్తున్నాడు. యేసు ప్రభు ఆమెకి స్వస్థత పొందిన తర్వాత అక్కడ యేసు ప్రభు ఆమెను పిలిచి, ఇలా రామ్మ, ఎవరో నాలోంచి ప్రభావం పోయింది, ఎవరో నా ద్వారా స్వస్థత పొందారు, వాళ్ళు ఎవరినో పిలవండి అని పిలిపించి ఆమె చేత టెస్ట్ మనీ చెప్పిస్తా ఉన్నాడు. అమ్మా ఏమైంది, ఎలా నువ్వెందుకు నా వస్త్రాన్ని పట్టుకున్నావు అని అంటే ఆమె ఇలా సాక్ష్యం చెప్తుందంట, అయ్యా నాకు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో నేను బాధపడుతున్నాను, నేను అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా కృంగిపోయాను, ఇక నాకంటూ మంచి రోజులు వస్తాయని, నాకంటూ ఇక నేను మంచిగా బ్రతుకుతూ ఆరోగ్యంగా ఉంటానని నాకు ఏమాత్రం నిరీక్షణ లేని అలాంటి సమయంలో ఉన్నాను. ఎవరో చెప్పారు, ఎవరో ఒక వార్త చెప్పారు, యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తున్నాడని, యేసుక్రీస్తు ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్గా చేయగలిగింది వాడు, ఏ వైద్యులు చేయలేనివి, ఎవరు చేయలేనివి యేసుక్రీస్తు చేయగలడని ఎవరో చెప్తే నేను విన్నాను, అందుకని నీ దగ్గరికి వచ్చాను, నీ వస్త్రపు పట్టుకుంటే చాలనుకున్నాను, పట్టుకున్నాను, నాకు స్వస్థత కలిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, ఈ స్త్రీ ఆ హాస్పిటల్కి వెళ్ళిన అమ్మాయి కదా, ఆ హాస్పిటల్ తిరిగిన అమ్మాయి కదా, అక్కడికి వెళ్ళిన అమ్మాయి కదా, ఎలా స్వస్థత పొందింది? నేను ఈ రాత్రికాల సమయంలో ఎందుకు నేను ఈ స్త్రీ గురించి చెప్తున్నానంటే, మరియమ్మ గారి దగ్గర కూడా ఇది ఎలా జరుగుతుంది అని మరియమ్మ గారు ఆశ్చర్యపోయింది, ఈ స్త్రీ కూడా ఇది ఎలా నా జీవితంలో ఈ మంచి రోజులు ఎలా వస్తాయని ఆశ్చర్యపోయింది. నేను ఈ శుభవర్తమానాన్ని మీకు ఎందుకు తెలియజేయాలనుకుంటున్నానంటే, ఈ యొక్క ఒక చిన్న పల్లెటూరులో ఆ నజరేత్ అనే పల్లెటూరుకి ఆ స్త్రీ దగ్గరికి మరియమ్మ గారి దగ్గరికి ఏ విధంగా అయితే దూత వచ్చి, ఇదిగో దయాప్రాప్తురాలా, ఇదిగో నీకు శుభము, నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నానని ఏ విధంగా అయితే ఆ స్త్రీతో ఆ దూతతి చెప్పిందో, అదే వర్తమానాన్ని అదే యొక్క దేవునికి సేవకుడిగా మీ దగ్గర చెప్పబోతున్నాను. మీ ఎవరి జీవితాల్లో ఇంకెంతమంది అయితే ఇక నాకు మంచి రోజులు రావు, ఇక నేను మంచిగా ఆస్వాదింపబడలేను, నా జీవితంలో ఇక హోప్ లేదని ఎవరైతే కృంగిపోతున్నారో, ఈరోజు మీకే వర్తమానం చెప్తా ఉన్నాడు, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, ఇదిగో మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాను. దయాప్రాప్తురాలా, దయాప్రాప్తుడా,
ఇక్కడ మీ పేరు పెట్టుకుని దయాప్రాప్తురా అన్న దగ్గర మీ పేరు పెట్టుకోండి. మీ పేరు పెట్టుకుని దయాప్రాప్తుడైన మధుబాబు, ఇదిగో నీ జీవితంలో కార్యం చేయబోతున్నాను. ఈ యొక్క చిన్న పల్లెటూరైనా ఈ యొక్క మంచిలపల్లిలో దేవుడు వచ్చి మీ అంటున్నాడు. ఏమన్నాడంటే, అయ్యా దయాప్రాప్తులారా, మీరు ఇన్ని రోజులు మాకు ఈ జీవితంలో మంచి జరగదని, మా జీవితంలో మంచి కార్యాలను చూస్తామని హోపు లేక కృంగిపోయి నలిగిపోయిన మీకు దేవుడు వర్తమానం తెలియజేస్తున్నాడు. మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. నీవు అనిపించవచ్చు, అరే ఇది నా జీవితంలో ఎలా మంచి జరుగుతుంది, ఎలా సాధ్యమవుతుంది, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని మీకు కూడా అనిపించవచ్చు. ఇది నిజంగా నాకు మంచి రోజులు వస్తాయా అని మీకు అనిపించవచ్చు. మీరు కూడా ఈ స్త్రీ నలిగిపోయినట్లుగా ఆధ్యాత్మికంగా నలిగిపోయి ఉండొచ్చు, శారీరకంగా నలిగిపోయి ఉండొచ్చు, మీకు ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా నలిగిపోయింది. ఇక మా జీవితంలో మంచి జరగదు అని మీరు అనిపించుకోవచ్చు. అలాంటి స్థితికి వెళ్ళిపోయి ఇక నాకు మంచి రోజులు రావు అని మీకు అనిపించే ఆ కన్క్లూజన్కి వచ్చి ఉండొచ్చు. కానీ రాత్రికాల సమయంలో దేవుని దూత ఏ విధంగా అయితే ఆ దూత గాబ్రియల్ దూత ఏ విధంగా అయితే మరియమ్మ గారి దగ్గరికి వర్తమానం తీసుకొచ్చిందో, లేకపోతే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు సువార్త, యేసుక్రీస్తు గురించిన వార్త ఏ విధంగా అయితే వచ్చిందో, ఈరోజు జాషువా చెప్పే శుభవర్తమానం ఏంటంటే, మీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఎంత అసాధ్యమైన క్రియ అయినా కానీ దేవుని దగ్గరికి వచ్చి మరియంలాగా ఈ విధంగా, అమ్మా దేవదూత దయాప్రాప్తురాలా అయినను పిలుస్తున్నా దానా, ఇదిగో దేవుని దాస్త్రాలైన నేను, దేవుని బిడ్డనైనా నేను, నీ మాట చొప్పున నా జీవితం జరుగును గాక అని ఎవరైతే దేవుని చిత్తానికి దేవుని మాట అదేదో జరిగించండి అని ఉన్న చోటన కానీ కూర్చుని ప్రార్థన చేయగలిగితే, ఉన్న చోటనే నేను నమ్ముతున్నాను ప్రార్థన చేయమనండి అని ఒక్క మాట కానీ, ప్రభువా ఇదిగో నువ్వేదో చెప్తున్నావు, అద్భుతాలు చేస్తా అంటున్నావు, సూచక్రియలు చేస్తా అంటున్నావు, ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేస్తానని చెప్తా ఉన్నావు, అయితే నేను ఈ పాదాల దగ్గరికి వస్తున్నాను, మరి నా జీవితంలో కార్యం చేస్తావా అని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి కానీ చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి కానీ చిన్న ప్రార్థన చేయగలిగితే, ఏ అద్భుతాలైతే బెత్లెహేములో, లేకపోతే ఏ అద్భుతాలైతే నజరేతులో ఉన్న ఆ స్త్రీ మరియమ్మ గారి జీవితంలో చేశాడు, ఈరోజు నీ జీవితంలో చేయడానికి కూడా ఇష్టపడతా ఉన్నాడు. ఏ విధంగా అయితే యేసు ప్రభు ఆ బెత్లెహేములో, ఆ నజరేతులో, లేకపోతే ఆ యెరూషలేములో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ నిరీక్షణ లేకుండా, ఆమె బ్రతుకు మీద ఏమాత్రం హోపు లేకుండా ఎక్కడో పడిపోయి ఇక నాకంటూ మంచి రోజులు ఉంటాయా అని నిరుత్సాహంతో బాధపడుతున్న స్త్రీని ఏ విధంగా అయితే స్వస్థపరిచాడో, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయాలని, దేవుడు నీ జీవితంలో కూడా స్వస్థత పొందాలని, నీ జీవితంలో కూడా కార్యం చేయాలని, నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ఇంపాసిబుల్ అనుకున్న విషయాల్ని పాసిబుల్ చేయాలని ఈరోజు ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు చేయాల్సిందేనో తెలుసా? నువ్వు చేయాల్సిందంటే, యేసయ్యా ఇదంతా చేయాలనుకుంటున్నావు, బాగానే ఉంది, అయితే నేను కూడా ఇదంతా చేయటం నిజమైతే నా జీవితంలో కార్యం జరిగించు, నేను నమ్ముతున్నాను, నాకు సహాయం చేయండి. నేను నమ్ముతున్నాను అన్న మాట ఎందుకు చెప్తానంటే, యేసు ప్రభుని చాలామంది నమ్ముతారు. యేసు ప్రభు మీరే కాదు, దెయ్యాలు కూడా నమ్ముతాయి అని బైబిల్ చెప్తా ఉంది. చాలామంది యేసు ప్రభుని వారి ఫోటోల పక్కన యేసు ప్రభు ఫోటో కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన కూడా ఒక దేవుడు, ఆయన కూడా దండేద్దాం, లేకపోతే ఆయనకు ఒక కొబ్బరికాయ కొడదాం, ఎందుకు ఆయన కూడా తృప్తిపరిస్తే బాగుంటుంది, కానీ ఆయన కూడా ఒక కొబ్బరికాయ కొడుతుంటారు. అలా కాదు కావాల్సింది. యేసయ్యా ఎవ్వరు చేయలేని కార్యాలు నువ్వు చేయగలవు, ఎవ్వరు చేయలేని కార్యాలు నువ్వు చేయగలవు, కాబట్టి నీ పాదాల దగ్గరికి వస్తున్నాను, నా జీవితంలో కార్యం చేయించండి అని యేసు ప్రభు మీద పరిపూర్ణమైన విశ్వాసంతో, యేసు ప్రభు పరిపూర్ణమైన దేవుడు, నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచగలిగిన దేవుడు అని నువ్వు నమ్మిది ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయగలిగితే, నీ జీవితంలో నా జీవితంలో కూడా అద్భుతాలు చేయగలడు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నా జీవితంలో కూడా అద్భుతం చేయండి, నా జీవితంలో, నా స్టడీస్లో, ప్రతి విషయంలో అద్భుతాలు చేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తాడు. నాకు పెళ్ళి 32వ సంవత్సరం అప్పుడు పెళ్ళయింది. 32 సంవత్సరాలప్పుడు పెళ్ళయింది. పెళ్ళైపోయిన తర్వాత 2-3 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలే. చాలామంది అన్నారు, అయ్యా పిల్లలు లేకపోయినా ఏమైందిలే అయ్యా, పలానోళ్ళు చూడు ఎలా ఉన్నారు, పలానోళ్ళు చూడు అని స్లోగా కౌన్సిల్ చేయడం మొదలుపెట్టారు. నాకు కూడా కొంచెం భయం వేసింది, ఇంకా నాకు పిల్లలు పుట్టరేమోనని. నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఇదిగో నేను నమ్ముకుని వచ్చాను, ఇంపాసిబుల్ థింగ్ డాక్టర్ చెప్పే విషయాలు కూడా ఇది సాధ్యపరిచే దేవుడు అని నువ్వు చెప్తా ఉన్నావు, నా జీవితంలో కార్యం జరిగించని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన మరొక సంవత్సరానికి దేవుడు మంచి బిడ్డలని దేవుడు నాకు అనుగ్రహించాడు. నాకు 2 ఆడపిల్లలు దేవుని సన్నిధానంలో చక్కగా వాళ్ళు చదువుకుంటున్నారు, పుణ్యపట్నంలో వాళ్ళు ఉన్నారు. నేను ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన అద్భుతాలు చేస్తా ఉన్నాడు దేవుడు, అనేక అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఆయన నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. మనుషులకి అది అసాధ్యమైతే అయ్యుండొచ్చు,
అది చూడటానికి అరే ఏంద్రా వీడు మధుబాబు ఏంట్రా ఏం జరగట్లేదురా ఏంట్రా అనిపించవచ్చు. ఒక సమయం వచ్చిన తర్వాత మనుషులు అనుకున్న దానికంటే ఘనంగా హెచ్చించే దేవుడు మనుషుల్లో విడిచిపెట్టొచ్చు. మనుషులకి కొన్ని విషయాలు చేయటం అసాధ్యంగా అయి ఉండొచ్చు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఈ రాత్రికాల సమయంలో ఈ దేవదూతకి మరియం గారు, అమ్మా ఇదిగో నీ దాసరాలైన నేను నీ మాట చొప్పునే నా జీవితంలో జరిగిన గాక. ఇక్కడ కూర్చున్న వారందరిలో ఎవరైనా కానీ క్రిస్మస్ వర్తమానం విని ఇదిగో దయాప్రాప్తురాలా, ఇదిగో మంచిలా పల్లి గ్రామంలో ఉన్న నా ప్రజలారా, ఇదిగో దయాప్రాప్తురాలా, నువ్వు దేవుని చేత కృప పొందావు నీ జీవితంలో త్రికాల సమయంలో అని నీకు శుభవర్తమానం తెలియజేస్తా ఉంటే ఇది ఎలా జరుగును అని క్వశ్చనేటింగ్ కంటే శుభవర్తమానం తెలియజేస్తుంటే ఇది ఎలా జరుగును అని క్వశ్చనేటింగ్ కంటే ప్రభువా ఇదిగో నువ్వు ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్గా చేయగలవని మేము విన్నాం. ఈ రాత్రికాల సమయంలో మా జీవితంలో కూడా కార్యం జరిగించండి అని యేసుక్రీస్తు చేయగలిగిన దేవుడు. ఆయన దేవుడిగా ఉండాల్సిన ఆయన మనిషి రూపంలో నా కోసం 100% దేవుడుగాను 100% మనిషిగా నా కోసం వచ్చి ఆయన నన్ను ప్రేమించాడు. కాబట్టి నన్ను ఎంతగా ప్రేమించాడంటే నాలో ఉన్న జబ్బుని, నాలో ఉన్న రోగాన్ని, నాలో ఉన్న పాపపు బాయిష్టమైన ప్రతి దానిని తీసివేసి నన్ను పవిత్రంగా చేసి నా జీవితంలో అద్భుతం చేయడం కోసం ఆయన సిలువలో నా కొరకు చేయాల్సిన త్యాగం అంతా చేశాడు. ఆయన సిలువలో చేయాల్సిన పాప పరిహారం కావాల్సిన అన్ని చేశాడు. నీ పాపాన్ని మొత్తం తీసివేసి యేసుక్రీస్తుని పరిశుద్ధిగా చేసి నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఈ రాత్రికాల సమయంలో సిద్ధంగా ఉన్నాడు. ఇదే క్రిస్మస్ సువర్తమానం. ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా ఇదిగో తండ్రి నేను నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు అసాధ్యమైన కార్యాలకు సాధిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరున్న చోటనే తలలు వంచండి. దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా ఆ దయాప్రాప్తురాలైన మరీ జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నావు. అద్భుతం చేయడానికి కోసం మీరు కార్యాలు చేశారు. ఈరోజు రాత్రికాల సమయంలో మా జీవితంలో కూడా అనేకమైన పరిస్థితులు నిజంగా జరుగుతాయా, మేము మంచి రోజులు చూస్తామా, మేము మంచిగా ఆశీర్వాదం పొందుకుంటామా అని చాలామంది ఇది నిజంగా జరుగుతుందా అని ప్రశ్నలతో ఉన్న అనేక మంది జీవితాల్లో క్రిస్మస్ దినాన ఏ విధంగా అయితే దేవదూత దగ్గరికి వచ్చి ఇది మనుషులకి అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమని, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ గాడ్ అని ఏ విధంగా అయితే మరియతో చెప్పారో, మరియా ఏ విధంగా అయితే తనకి రెస్పాండ్ అయిందో, ఇక్కడ ఉన్నవారు ఎవరైతే ప్రభువా ఈ మైక్ యంత్రం ద్వారా వింటున్నవారు కానీ లేకపోతే ఇక్కడ కూర్చున్నవారు కానీ ప్రభువా నా జీవితంలో కూడా అద్భుతం జరిగించు. నువ్వు మా జీవితాలని పట్టించుకునే దేవుడివి, మా గురించి ఆలోచించే దేవుడివి, మాకున్న ప్రతి కష్టాన్ని దుఃఖాన్ని అర్థం చేసుకునే దేవుడివి. అయా అలనాడు రక్తస్రావం కలిగిన స్త్రీని మీరు ముట్టారు, దర్శించారు, అద్భుతం జరిగించారు. మా జీవితంలో కూడా జైవా, మా జీవితంలో కూడా అద్భుత కార్యాలు జరిగించువా. మా జీవితంలో కూడా అయా ఏ డాక్టర్లు ఎవరు ఇది జరగదు అని చెప్పేసిన స్టేట్మెంట్ ఇచ్చేవారు, లేకపోతే మా జీవితంలోకి మంచి రోజులు రావు అని అనేక రోజులు దినాలు బాధపడుతూ ఉన్నాం. మా జీవితాల్లో అద్భుతాలు చేయవా అని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు, మాట్లాడొద్దు. చివరి మాట అటు దయచేసి ఇంకెవరు మాట్లాడద్దు. ఇక్కడ ఉన్న నా సహోదరులు కూడా దయచేసి ఒక్క నిమిషం మాట్లాడద్దు. వెనకాల అక్కడ భోజనాల దగ్గర ఉన్న పిల్లలు కూడా ఎవరు మాట్లాడద్దు. ఒక్క నిమిషం సైలెంట్గా ఉందాం. ఇంతవరకు దేవుడు చాలా విషయాలు మాట్లాడాడు. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఏది అసాధ్యంగా ఉందో దానిని సుసాధ్యంగా చేయడానికి, నా వల్ల కాదు, నా బ్రతుకులో నిరీక్షణ లేదు అనుకున్న వారికి నిరీక్షణ ఇవ్వడానికి ఆయన సాక్షాత్తు పరలోకంలో తండ్రితో సమానంగా ఉండాల్సిన ఆయన నీ కోసం నా కోసం తగ్గించుకుని నరరూపి మానులుగా నీ రూపం వచ్చి నీ పాపాలు నా పాపాలని సిలువలో కొట్టివేసి పాపపు భూయిష్టమైన శాపాన్ని, పాప భూయిష్టమైన పతి దేవా సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో అద్భుతాలు చేసే దేవుడివి. ఆనాడు దూత చేత మరియమ్మ గారి దగ్గరికి తీసుకొచ్చిన శుభవర్తమానం మొట్టమొదటిగా దూత దగ్గరికి వచ్చి ఏ విధంగా అయితే ఆ వార్త తీసుకొచ్చిందో ఈ దినాలలో కూడా ఇదే వర్తమానాన్ని ప్రభువా మా జీవితాల్లో మీరు పుట్టండి, వ్యక్తిగత జీవితాల్లో పుట్టండి ప్రభువా, పాసిబుల్గా మీరు చేయండి. పరిపూర్ణంగా నిన్ను వెంబడించడానికి, పరిపూర్ణంగా వారి హృదయాల్లో పుట్టడానికి ఎవరి హృదయాలు అయితే ప్రభువా నా జీవితాన్ని నేను బాధపడుతున్నాను, ఇక ఇది నా జరగదు, నా మంచి రోజులు రావు అని నేను బాధపడుతున్నాను, నా జీవితంలో కార్యం జరిగించువా ప్రభువా. ఆ రోజు మరియమ్మ గారు ఏ విధంగా అయితే నీ హృదయ వేదన, హృదయ యొక్క ప్రార్థన, హృదయ భాషను అర్థం చేసుకోగలిగిన మీ చేతికి అప్పగిస్తున్నాను. దయతో కార్యం జరిగించండి, అద్భుతం జరిగించండి.
మరొక దినాన నీకు అవకాశం ఇస్తే, దేవా మీరు మాకు అవకాశం ఇస్తే మరొక దినాన మేము ఇలా కలుసుకున్నప్పుడు ఇదిగో మా జీవితంలో అసాధ్యం అనుకున్న క్రియలు దేవుడు ఆయన నామాన్ని బట్టి మా జీవితంలో చేశాడని అనేక మంది నీ నామం పేరట సాక్ష్యం ఇచ్చినట్లుగా, రక్తస్రావం కలిగిన స్త్రీ ఏ విధంగా అయితే సాక్ష్యాన్ని ఇచ్చిందో, నిజమైన దేవుడు సజీవ. మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి దైవ సేవకులకి మధుబాబు అన్న గారికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. చక్కటి వర్తమానాన్ని దేవుడు అందించాడు. ఈ యొక్క క్రిస్మస్ వార్త పండుగలు మరి 2వ సంవత్సరంలో దేవుడు చక్కగా తన కృపచేత జరిగించినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. సమయం అయింది, క్లుప్తంగా మనం ముగించుకుందాం. ఎందుకంటే ఆఖరి దినం కనుక మరి బ్రదర్ మరి దాసుడు మరి యవనస్తుడు జాస్వా గురించి కొన్ని మాటలు చెప్పి మరి యొక్క ఆఖరి ప్రార్థన మన మధ్యలో ఉంటున్న దానియేలు పాస్టర్ గారు అయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం మన మధ్య ఉంటున్న మధుబాబు గారు ఆశీర్వాదంతో మనం చెలవుపుచ్చుకుందాం. అది నువ్వు చెప్తావు, నేను అయిన తర్వాత. కాబట్టి 2 విషయాలు. ఎందుకంటే జాస్వాకున్న కృష్ణ ఈరోజు నిజంగా దేవుని యొక్క సన్నిధిలో నిలబడి నేను చెప్తూ ఉంటున్నాను. ఎందుకంటే మనుషులు అనేక సార్లు ఆ బిడ్డను ఆటంకపరిచారు. ఎందుకంటే ఇది జరుగుతుందా, ఇప్పుడు అయ్యగారు వాక్యమే చెప్పారు. ఎందుకంటే దయా ప్రాప్రస్తురాలా నీకు శుభమని చెప్పినప్పుడు ఆమె ఇది జరుగుతుందా అని నమ్మలేదు. అయితే అలాగనే మనుషులు చాలామంది జాస్వా ఇది జరుగుతుందా